నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా టి భరత్ ప్రసాద్ గారు రేపు నామినేషన్ ఇస్తున్నటువంటి సందర్భంగా నాగర్ కర్నూలు పట్టణంలో పెద్ద ర్యాలీ సభ నిర్వహించబోతున్నాం. ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ ఉంటుంది. తదనంతరము సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నామినేషన్కు గుజరాత్ ముఖ్యమంత్రి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పి రాములు గారు, ఇతర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ రేపు మధ్యాహ్నము 2:30 ఆర్టీసీ డిపో ముందు నుంచి ప్రారంభమవుతుంది. ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క ర్యాలీలో నాగర్ కర్నూలు పార్లమెంటు మొత్తం నుంచి వేలాది మందితోటి పాల్గొనవలసిందిగా కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాబో రోజుల్లో ప్రపంచమంతా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావడము జరుగుతుందని అనేక సర్వేలు, దేశంలో ఏ సర్వే నిర్వహించినా, కొన్ని ఇంటర్నేషనల్ సర్వేలు నిర్వహించినా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుందనేటువంటి విషయాన్ని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు. మా యొక్క లక్ష్యం 400 పార్లమెంట్లు సీట్లు సాధించాలని, భారతీయ జనతా పార్టీ స్వతహాగా 370 పార్లమెంటు సీట్లు సాధించాలని మా యొక్క లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అత్యధికంగా మెజార్టీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. 12కు పైగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు సీట్లలో మేము తప్పనిసరిగా గెలవబోతున్నాం. మొత్తం 17 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి, మా యొక్క నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో భరత్ ప్రసాద్ గారిని గెలిపించుకోబోతున్నాం. 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతోటి మేము ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ విజయ సంకేతం ఎగరబోతున్నది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 66 హామీలతోటి అధికారంలోకి విచ్చేసినటువంటి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తి కాబోతున్నా ఎలాంటి హామీ కూడా, ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేటువంటి ప్రభుత్వం. అనేక హామీలను ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా చేయనటువంటి ప్రభుత్వం. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ఆ విధంగా ఏ రోజు కూడా ఒక్క అడుగు కూడా ముందేసినటువంటి సంఘటన లేదు. రైతు బంధు పథకం పేరుతోటి రైతు బంధు పథకంలో 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచుతానటువంటి ఈ యొక్క ప్రభుత్వం పాత పద్ధతిలో ఉన్నటువంటి 10,000 కూడా 5 నెలలు పూర్తి కాబోతున్న అందరి రైతులకు రైతు బంధు ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం రేపు ఏ పేరుతోటి బీజేపీ టీఆర్ఎస్ ఒప్పందమని ఒకరంటూ
ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దమ్మి అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించడం కొరకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని. మేము భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినటువంటి రోజులు ఏ రోజు లేవు, ఏ రోజులు కూడా రాబో రోజుల్లో ఉండవు. అదేవిధంగా బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ ఒకసారి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళింది, తెలుగుదేశం పార్టీ వెళ్ళింది, కానీ ఈ యొక్క బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఏ రోజు పెట్టుకోలేదు, పెట్టుకోబోదు.